తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించే దిశగా సిట్ దర్యాప్తు చేస్తోంది. ట్యాపింగ్ కోసం ఎలాంటి సాంకేతిక పరికరాలు, కిట్స్ ఉపయోగించారు, ట్యాపింగ్ కు ఎవరు ఆదేశాలిచ్చారు, పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా చేశారన్న దానిపై ఫోకస్ పెట్టింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 3వ రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. నిన్న 2వ రోజు కస్టడీలో భాగంగా 7 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించారు. 26 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో 7 కొత్త హార్డ్ డిస్క్ రీప్లేస్లపై కూడా ఇవాళ మరోసారి ప్రశ్నిస్తున్నారు అధికారులు. 5 ఐక్లౌడ్, మరొక 5 జీమెయిల్ ఖాతాలపై ప్రభాకర్ రావును ప్రశ్నించారు. ఆయన వినియోగించినటువంటి ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ చేస్తోంది. జీమెయిల్ ఖాతాల్లోని 4 పాస్వర్డ్, అలాగే ఐక్లౌడ్ ఖాతాల్లోని 2 పాస్వర్డ్స్ ను ఎందుకు సేకరించారని ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. జీమెయిల్ అకౌంట్ ఖాతాల్లోని సమాచారం సిట్ ఆరా తీస్తోంది. ఐక్లౌడ్ ఖాతాను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నటువంటి సమయంలో అక్కడ ఒక డివైస్ లో ఎందుకు లాగిన్ అయ్యారని ప్రశ్నించారు. ఆ డివైస్ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే పనిలో ఉన్నారు అధికారులు. FSL వాటి సమాచారాన్ని రిట్రీవ్, అలాగే గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించడంపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. యాపిల్, జీమెయిల్ సంస్థల నుంచి వచ్చేటువంటి డేటాపై సిట్ దర్యాప్తు చేయనుంది.